ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అక్టోబర్ మాసం 12వ తారీఖులోకి దేవుడు క్షేమకరంగా మనల్ని నడిపించాడు. అందులో బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం రండి. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కనుక సర్వజనాంగము ఆయన ముందర మౌనముగా ఉండవలసిందే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలోన ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాము రండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ ప్రేమలోనైనా ఇంకను మేము జీవిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖులోకి దేవా ఈ పరిశుద్ధమైన ఆదివారంలోనికి మమ్మల్ని క్షేమకరంగా నడిపించారు. అందులో బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగింపు వరకునైనా మీరు మా మధ్యలో ఉండి క్షేమకరంగా నడిపిస్తూ రమ్మని, పాడుతున్న పాటల్లోనూ చేస్తున్న ఆరాధనలోనూ దేవా మాట్లాడుతున్న మాటల్లోనూ దేవా మీరు మహిమ పొందుకుని మాకు చక్కటి ఆశీర్వాదాలు దయచేస్తూ రమ్మని, ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా మీరే మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థనడి సమర్పించి వేడుకుంటూ ఈ ఆరాధన మొదలు పెడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఈ ప్రశస్తమైన సమయాన్ని దేవా మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. మీ మాట నా నోట పలికిస్తురమ్మని, వింటున్న నీ బిడ్డలతో కూడా మీ యొక్క సన్నిధిని ఉంచమని, సదాకాలం మాకు తోడుగా ఉండి మమ్మల్ని దీవిస్తున్న మా గొప్పవాడ, ఈ సమయాన్ని మా హృదయాలను మీ చేతులకు అర్పించుకుంటూ మీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకునే దేవా మీ మాట నా నోట పలికిస్తురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ఆమేన్. మరి గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానమును కోరిన హృదయము, ఇక్కడ మనం చూస్తున్న సొలొమోను గురించి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానమును కోరిన హృదయము. సొలొమోను జీవితంలో ఒక కీలకమైన మలుపును సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన చిన్న వయసులోనే రాజ్యాన్ని పొందినప్పుడు తన బలహీనతను గ్రహించి దేవుని ఎదుట ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే రాజ్యాన్ని పొందినప్పుడు తనకు జ్ఞానం సరిపోదని తెలుసుకొని దేవుని ఎదుట వినయము కలిగి ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, నీ ప్రజలను న్యాయముగా తీర్చడానికి నాకు జ్ఞాన హృదయమును కలుగు చేయము. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాము, నాకు సంపదలు కావాలా, ఆస్తులు కావాలా, సిరులు కావాలని అడుగుతాం. అయితే ఇక్కడ సొలొమోను కానీ మనం కానీ చూసినట్లయితే తన ప్రజలను న్యాయముగా పరిపాలించుటకు జ్ఞానము కావాలని అడుగుతున్నట్లుగా ఈ లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా సొలొమోను ప్రార్థనలోని తగ్గింపు లేకపోతే వినమ్రత, అంటే తగ్గించుకోవడం. సొలొమోను రాజు కావడంతో అతనికి ధనం ఉంటుంది, శత్రువుల మీద గెలుపు ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది. ఇవన్నీ కూడా కోరుకునే హక్కు ఆయనకు ఉంటుంది. అయితే అతడు వాటిని కాకుండా దేవుని ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన జ్ఞానంను కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుని ఎదుట ఆయన ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే, ధనం కోసం ఆయన ప్రార్థించవచ్చు, లేకపోతే విజయాల కోసం, గెలుపు కోసం ఆయన ప్రార్థించవచ్చు, మరి ఇతర విషయాలకైనా కూడా ఆయన ప్రార్థించవచ్చు. కానీ ఇక్కడ సొలొమోను ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, తన ప్రజలను న్యాయముగా పరిపాలించుటకు జ్ఞాన హృదయమును కావాలని అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాన హృదయము
గమనించండి, ఎప్పుడైతే సొలొమోన్ ఇలా ప్రార్థన చేశాడో అది దేవునికి నచ్చింది అని రాయబడింది. దేవునికి నచ్చింది అని రాయబడింది. ఉదాహరణకి ఒక చిన్న బాలుడు తన తండ్రి దగ్గరికి వచ్చి సైకిల్ కానీ లేకపోతే ఆట బొమ్మలు కానీ అడగకుండా నన్ను బాగా చదివించు అని చెప్పాడంటే ఆ తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది. అదేవిధంగా సొలొమోన్ కూడా తనకు అవసరమైన వస్తువులను, అవసరమైన వాటిని కోరుకోకుండా తన ప్రజల పక్షమున న్యాయం తీర్చడానికి జ్ఞానము కావాలని కోరుకున్నప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటగా ఏం మాట్లాడుకున్నాం? సొలొమోను ప్రార్థనలోని తగ్గింపు లేకపోతే వినమ్రత. రెండో విషయానికి మనం వద్దాం. రెండో విషయానికి మనం వచ్చినట్లయితే, దేవుడు జ్ఞానం ఇచ్చిన ఆ తీరు లేకపోతే ప్రసాదించిన ఆ వరము ఎలా ఉంది అంటే, నీ మాట చొప్పున చేసి తిని నీకు బుద్ధియు వివేకము గల హృదయమును నీకు ఇచ్చి తిని అంటాడు. రాయబడింది అదే చూడండి. ఆ 12వ వచనంలోనే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఏది కావాలో మన సొంత అవసరాలకు మనం అడుగుతున్నామే, కానీ దేవునికి అది ఇష్టమా కాదా అని తెలియకుండా మన ఇష్టానుసారంగా మనం అడుగుతూ ఉంటాం. అయితే సొలొమోను అడిగినట్లుగా కానీ మనం అడిగినట్లయితే ప్రభు తప్పకుండా సహాయము చేయవాడులాగున మన మధ్యలో ఉన్నాడు. దేవుడు జ్ఞానం మాత్రమే కాదు కానీ బుద్ధి కూడా ఇచ్చాడంట. బుద్ధి అంటే పరిస్థితులకు అర్థం చేసుకునే సామర్థ్యము బుద్ధి అంటే. వివేకము సరైన తీర్పు ఇవ్వగల శక్తి. ఈ రెండు కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడంట? బుద్ధి ఇచ్చినాడంట, వివేకము ఇచ్చినాడని బైబిల్లో రాయబడి ఉంది. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాలు కానీ చదివితే అక్కడ ఒక సారాంశం మనకు అర్థమవుతుంది. ఇద్దరు స్త్రీలు ఒక శిశువుని గురించి వాదించుకుంటూ ఉన్నప్పుడు, ఇతను నా బిడ్డ అని వాదించుకుంటూ ఉన్నప్పుడు సొలొమోను జ్ఞానముతో ఒక చక్కటి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి తీర్పు అంటే, పిల్లలను 2 భాగాలుగా చేయమని చెప్పడం, ఆ పిల్లవాడిని 2 భాగాలుగా చేసి ఇద్దరు తల్లులకి ఇచ్చేయండి అని చెప్పినప్పుడు నిజమైన తల్లి హృదయము తల్లడిల్లిపోయి ఆ పరిస్థితి వద్దు, ఆమెకే ఇచ్చేయండి అని చెప్పినట్లుగా ఆ వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు నిజమైన తల్లి హృదయము బయటకు వస్తుంది. ఎవరైనా కానీ తన సొంత బిడ్డని చంపుకోవాలని చూడదు కదా. అలా చక్కటి తీర్పు తీర్చడానికి ఒక చక్కటి అవకాశము వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇచ్చిన జ్ఞానము జీవిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. దేవుడు మనకిచ్చిన జ్ఞానము జీవితంలోని అనేకమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి అవకాశం అది. మూడో విషయానికి వచ్చినట్లయితే, దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మూడో విషయానికి వచ్చినట్లయితే, దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. గమనించాను దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనాను జ్ఞానము లోపమైతే, తక్కువైతే దేవునిని అడగాల. మనలో చాలామంది ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉందంటే, మనకి ఏదన్నా ఆలోచన రాకపోతే వెంటనే పోయి పక్కన వాళ్ళని అడుగుతారు. దీనికి ఏదన్నా ఒక ఆలోచన చెప్పవా, దీనికి ఏదన్నా ఒక ఉపాయం చెప్పవా, దీనికి ఏదన్నా ఒక మార్గం చెప్పవా అని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ
జ్ఞానము కొదువై ఉంటే అది ఎవరిని అడగాలంట? ప్రభువుని అడగాలంట. అయ్యా నాకు జ్ఞానము లోపించింది, లేకపోతే తక్కువైంది, నాకు జ్ఞానమును ప్రసాదించవా అని ఆయన అడిగినప్పుడు ఎవరిని కూడా ఆయన తోసివేసుకునే దేవుడు కాదు, ఎవరిని కూడా తక్కువ చేసే దేవుడు కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన సమస్తము కూడా అందరికీ కూడా జ్ఞానమును ప్రసాదించే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సొలొమోనుకే కాదు కానీ ఈరోజు మనకు కూడా జ్ఞానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అయితే అడగవలసిన మనము అడగలేకపోతూ ఉన్నాం. లోకంలో అందరినీ అడుగుతాం, జ్ఞానం కావాలా, లేకపోతే ఉపాయం చెప్పండి, లేకపోతే మార్గం చెప్పండి, లేదా ఆలోచన చెప్పండి అని అడుగుతామే. కానీ సరైన అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పటికి కూడా మనం ఏం చేస్తాం? దాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలకి పాఠాలు చెప్తున్న సమయంలో ఒక విద్యార్థి వచ్చి తెలియని విషయాన్ని కానీ అడిగినప్పుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పనని చెప్తాడు, నేను చెప్పను అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు సొంత ఆలోచనల పైన దాన్ని పరిష్కరించడానికి ఒక అవకాశం వస్తుంది. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఆలోచించు, ఎక్కడ సరైన జ్ఞానం ఉంటుంది, నీలో ఉన్న జ్ఞానము బయటికి తీసుకురా. ఆలోచన ఏం చేయాలంట? సరైనది అని మనము రుజువు చేయాలి దాన్ని. ఒకవేళ అది ఆ ఉపాధ్యాయుడు చెప్తూ చెప్తూ వెళ్తూ ఉంటే మీరు వింటూనే వెళ్తూ ఉంటారు. ఒకానొక సమయంలో ఆ ఉపాధ్యాయుడు నేను చెప్పను, నువ్వే ఆలోచించు అన్నప్పుడు ఆ ఆలోచన కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆ జ్ఞానం అనేది, ఆ బుద్ధి అనేది ఆ అబ్బాయికి పెరిగినట్లుగా మనం చూస్తాను. గమనించండి దేవుని బిడ్డలారా, 4వ విషయానికి వద్దాం. మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. సంపద కంటే జ్ఞానము శ్రేష్టము. సొలొమోను సంపద కోసం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయలేదు, జ్ఞానం కోసం మాత్రమే ప్రార్థన చేశాడు. తన ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడిగాడే కానీ ఎక్కడ కూడా సంపద కావాలా, నాకు ఆస్తులు కావాలా అని ఎక్కడ కూడా అడిగినట్లు మనం చూడాల. సేవ చేయడానికి జ్ఞానం కావాలని కోరాడు. సేవ చేయడానికి నాయకత్వము, కుటుంబము, సంఘము ఎక్కడైనా మనం ప్రజలుగా న్యాయంగా నడిపించాలని, అందుకు మనము జ్ఞానం కావాలని అడగాల. జ్ఞానం దేవుని వాక్యముల నుండి వస్తుంది. ప్రతిరోజు వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడిచితే మన హృదయం జ్ఞానంతో నిండుతుంది. ప్రతి దినము కూడా వాక్యంతో మనం ఏం చేసుకోవాలంటే కట్టుకోవాలా, వాక్యంలో మనం బలపడాలా, వాక్యంలో మనం స్థిరపడాలా, వాక్య ధ్యానంలో మనము ఏం చేయాలా, ప్రతి దినము కూడా మనము ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. కీర్తనలు 111వ అధ్యాయం 10వ వచనంలో కానీ చూస్తే, 111వ అధ్యాయము 10వ వచనం, ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. ఆమేన్. యెహోవాకు భయపడుట, భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు ఆరంభం. అది దేవుడు అంటే భయం ఉండాలా, అదేవిధంగా దేవుడు అంటే భక్తి ఉండాలా. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది జ్ఞానమునకు ఆరంభము. దేవుని బిడ్డలారా గమనించండి, సొలొమోను జ్ఞానం కోసం కోరగా దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మనము కూడా దేవుని చిత్తానుసారమైన జ్ఞానమును కోరినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు సొలొమోను దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్న మాట, దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని చిత్తానుసారమైన జ్ఞానాన్ని కానీ మనం కానీ కోరుకుంటే అది మన జీవితాలకు ఒక ఆశీర్వాదకరమైన విధముగా ఉంటుంది. అలా కాకుండా దేవుని ఎదుట మనం ఎప్పుడు సంపదల కోసం, సిరుల కోసం, ఆస్తుల కోసం, గౌరవం కోసం, ప్రతిష్ట కోసం మనం కోరుకున్నట్లయితే అది అలాంటి జ్ఞానము అది పనికిరాని జ్ఞానం అది. కాబట్టి ఈరోజు సొలొమోను దగ్గర నుంచి నేర్చుకున్న మాటలు
నా జీవితాల్లో కూడా బలముగా వాడబడుటకు, బలముగా ఆచరించుటకు, బలముగా ముందుకెళ్ళుటకు ఈ మాటలు చక్కగా మనము అన్వయించుకోవాలి. ఈరోజు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించినైనా, నీ చిత్తానుసారమైన ఆ విషయాలు నాకు తెలియచేయనైనా, నీ చిత్తానుసారమైన విషయాలను నేను కనుగొనుటకు నాకు సరైన జ్ఞానమును ప్రసాదించు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే ఆయన ముందర భయభక్తులతో మోకరించి ఆయన అడుగుతావో, ఆ రోజు ఆయన నీకు జ్ఞానంతో పాటు వివేకము, బుద్ధి, సంపదలు కూడా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవా, నాకు ధనము కాదు కానీ జ్ఞాన హృదయమును కలుగు చేయి తండ్రి. నీ ప్రజల చిత్తము తెలుసుకొని సేవ చేయించినట్లు నన్ను నడిపించు అని ప్రార్థించినట్లుగా, సొలొమోను ప్రార్థించినట్లుగా ఈరోజు నీ జ్ఞానం నాకు నీ చిత్తానుసారమైన జ్ఞానమును ప్రసాదించి ఈ లోకంలో ఏ విధంగా నేను జీవించాలో నాకు నేర్పించు నాయన అని చెప్పి ప్రార్థన చేయాల. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది. అలాంటి ప్రార్థన దేవుని సముఖంలో చేర్చబడుతుంది. అలాంటి ప్రార్థన చేస్తూ సొలొమోను జీవితంలాగా మన జీవితాలను కూడా ఆశీర్వాదకరమైన జీవితాల్లోకి మార్చుకుంటూ ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించి, దీవించి, ఆశీర్వదించి కాపాడునుగాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఈ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, 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 యేసు చాలును, చాలును, చాలును. ఈ సమయమైనా ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన సన్నిధిలో దేవా సంతోషం, సమాధానం కలిగిన ఆయన ఇంతవరకు దేవా నీవు మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదమును బట్టి, ప్రేమను బట్టి నైనా మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన 9 మాసాలు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించారు. ఈ 10వ మాసం 12వ తారీఖులోకి దేవా మమ్మల్ని క్షేమకరంగా నడిపించారు. అందులో బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
గొప్పవాడా, ఉన్నవాడా, అనునిత్యము మా మధ్యలో సంచారము చేస్తున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నైనా పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. వాక్యముతో మాతో మాట్లాడిన గొప్ప మాటలను బట్టి దేవా మీకు వందనాలు. ఈరోజు సొలొమోను గురించినైనా మాకు జ్ఞాపకం చేశారు. లోకంలో ఉన్న వాటిపైన మేము ఆశపడి నైనా మేము వేగిరపడి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే నిజమైన ప్రార్థన ఇదిగో సొలొమోను దగ్గర ఈరోజు మేము నేర్చుకున్నాం. నాకు జ్ఞానము కొదువై ఉన్నది, నాకు జ్ఞానము ప్రసాదించు అని అడిగినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము లోక సంపదల కోసము కాదు, కానీ నీ ప్రజలను పరిపాలించుటకు సరైన జ్ఞానమును ప్రసాదించమని కోరినట్లుగా ఈరోజు మేము తెలుసుకుని ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు మేము మా జ్ఞానమును అనవసరమైన వాటికి మేము వాడుకొని ఉన్నామేమో. ఈరోజు మీరు మాతో కూడా మాట్లాడిన ఈ గొప్ప మాటలను బట్టి దేవా, మీ చిత్తానుసారమైన జ్ఞానము కొరకునైనా వేగిరిపడి ఇష్టపడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు చిత్తానుసారమైన జ్ఞానమును మాకు ప్రసాదించండి. ఈ లోకంలో మేము ప్రయాణం చేయడానికి దేవా మాకు సరైన జ్ఞానమును ప్రసాదించండి. ఈ లోకంలో మమ్మల్ని మేము కట్టుకొనుటకు దేవా సరైన జ్ఞానమును మాకు ప్రసాదించండి. ఇంతవరకునైనా ఈ మాటలు వినని బిడ్డల్ని దీవించమని, ఎవరు ఏ కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తూ, మరి ప్రాముఖ్యంగానైనా ఈ మాసము 15వ తారీఖున దేవా పెద్ద బిడ్డనైనా ఇదిగో ఆ యొక్క బెంగళూరు పట్టణంలో యాస్ట్రా హాస్పిటల్లోనైనా జాయిన్ అవ్వడానికి దేవా సిద్ధపడుతూ ఉన్నది. ఇది మొదలుకొని సరైన జ్ఞానముతో బిడ్డ నడవడానికి సహాయము చేయండి. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే గొప్ప జ్ఞానమును ప్రసాదించండి. ఇటు తల్లిదండ్రులకును అట్లా మీకును దేవా ఒక సాక్షికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. వెళ్ళిన చోటనైనా నీ బిడ్డ నిలబడుతున్న ప్రతి స్థలములో నీ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయము చేయండి. గొప్ప ఆలోచనలు ముందుకెళ్ళడానికి నైనా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. చిన్న బిడ్డ విషయం కూడా నైనా మీ పాద సముఖంలోనికి చేరుస్తూ ఉన్నాను. బిడ్డ కూడా వైదేహి హాస్పిటల్లోనైనా చక్కగా పనిచేసుకుంటూ తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నది దేవా. సహాయం చేస్తున్నందుకై మీకు వందనాలు. ఇరు బిడ్డలకినైనా మేము ఏమి ఇవ్వలేదు, కానీ ఇదిగో దేవుడు అని మిమ్మల్ని మేము పరిచయం చేపించాం. మీ యందు భయము భక్తి కలిగి జీవించడం ఎలాగో నేర్పించాం. అదే రీతిలో వాళ్ళు ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దూర ప్రాంతంలో ఉన్న నీ దాసురాల పక్షాన ప్రార్థిస్తున్నాము దేవా. మీ బిడ్డ పక్షాన మీరు ఉండండి. సరైన ఆలోచనము సరైన జ్ఞానమును ప్రసాదించండి. చక్కగా తను చేస్తున్న ఆ పని అందునైనా సరైన జ్ఞానమును ప్రసాదించి నీ బిడ్డకి అన్ని విధాలుగా మీరు తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగానైనా ప్రసన్నాన్ని బట్టి రూతుని బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. ఈరోజునైనా వాళ్ళు బయలుదేరి దేవా ఒక టూర్ ప్రోగ్రాంకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇది మొదలుకొనినైనా మీ ఆధీనంలో బిడ్డలను ఉంచండి. ఆ వాహనంతో మీ యొక్క సన్నిధిని ఉంచండి. బిడ్డల మధ్య సన్నిధిని మీరు ఉంచండి. చక్కగా వాళ్ళ ప్రయాణాన్ని దీవించండి. ఎంత సంతోషకరంగా వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే సంతోషకరంగా వాళ్ళు రావడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వినబోతూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. వారి జీవితాల్లో సరైన జ్ఞానమును ప్రసాదించి నిజ దేవుడు నిజ రక్షకుడు మీరని తెలుసుకునే గొప్ప భాగ్యమును వాళ్ళు ప్రసాదిస్తున్నామని సమస్తమునైనా మీ గాయపడిన స్థలకు అప్పజెప్తూ మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని మీరు వేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుడు సదాకాలం తోడిండి దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఇంతవరకు కూడా దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. దేవుడు చక్కగా తన యొక్క మాటలు మనకు వినిపించాడు. మరి యొక్క నూతనమైన ఆదివారం దినములో మనం ఎట్టి విధంగా మళ్ళీ కలుసుకున్నంత వరకు దేవుడు మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించి కాపాడునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.